హాయ్ అండి. మనకి బయట దొరికే చాలా ఫుడ్ ఐటెమ్స్‌లో కలర్ అయితే వేస్తారు కదా! అవైతే అస్సలు మంచిది కాదండి. చాలామంది ఇళ్లల్లో కూడాను ఫుడ్ ఐటెమ్స్‌లో కలర్స్ వాడతారు. ఫుడ్ కలర్స్. అవైతే మనకి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అది మనం తెలిసి కూడాను తప్పు చేస్తూ ఉంటాం. అందుకనే నేనైతే న్యాచురల్ ఫుడ్ కలర్ అయితే తయారు చేశాను. అది చాలా చాలా వచ్చింది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చుతుంది. ఈ వీడియో అయితే కంప్లీట్‌గా నేనైతే చూడండి. ఒక బీట్రూట్ తీసుకున్నానండి. దీన్ని నీట్‌గా కడిగి పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసిన బీట్రూట్‌నైతే తురిమేశాను. సన్నగా చిన్న చిన్న పీసెస్‌గా ఈ వచ్చేసింది. బీట్రూట్ తురుమునైతే ఒక ప్లేట్‌లో వేసుకొని ఒక 2 డేస్ ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిపోవాలండి. ఆ తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడంతాను కర్రీలో వేసుకోవచ్చు. న్యాచురల్‌గానే కలర్ వచ్చేస్తుందండి. ఈ ఐడియా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి టిప్స్ మరెన్నో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.